వారధి ఫార్మ్స్‌లో టిఫిన్స్ ఇలా ఉంటాయని అస్సలనుకోలేదు. అండ్ ప్రొడక్ట్ ప్రైజెస్ ఇలా ఉంటాయని గూడా అనుకోలేదు. సో, ఇలా ఎందుకు అంటున్నాననేది ఈ వీడియో ఫుల్‌గా చూసేసేయండి. మీకే తెలుస్తుంది. ఈ వారధి ఫార్మ్స్ సోషల్ మీడియాలో అయితే ట్రెండింగ్ అవుతుంది. ఇక్కడ టిఫిన్స్ బావుంటాయనైతే అందరూ అంటున్నారు. సో, ఒకసారి టిఫిన్స్ ఎలా ఉంటాయనేది చూద్దామనేసి అయితే వచ్చాను. ఈ వారధి ఫార్మ్స్ వచ్చేసి హైదరాబాద్‌లోని మణికొండ అల్కాపూర్ టౌన్‌షిప్‌లో అయితే ఉంటుంది. సో, ఇక్కడ చూస్తున్నట్టయితే వెజిటబుల్స్ అయితే ఉన్నాయి స్టార్టింగ్‌లోనే. ఆల్ వెరైటీస్ ఆఫ్ వెజిటబుల్స్ అయితే మనకిక్కడ అవైలబుల్‌గా ఉన్నాయి. ఈ వెజిటబుల్స్ అన్నీ ఆర్గానిక్‌గా పండిస్తారనైతే చెప్తున్నారు. ఇక్కడ వెజిటబుల్స్‌కి సంబంధించిన ప్రైజెస్ అయితే ఇక్కడ డిస్‌ప్లే అయితే చేశారు. అలాగే వెజిటబుల్స్‌తో పాటు ఇక్కడ ఫ్రూట్స్ కూడా అవైలబుల్‌గా ఉన్నాయి. ఇక్కడ చూస్తే కొర్రలైతే ఉన్నాయి. ఇవి కూడా మన హెల్త్‌కి చాలా మంచివి. ఇలాగే చాలా ఐటెమ్స్ అయితే ఉంటాయి. ఇక్కడ చూస్తే స్నాక్ బైట్స్ అని కొన్ని స్నాక్ ఐటెమ్స్ అయితే ఉన్నాయి. అలాగే ఇక్కడ చూస్తే డ్రై ఫ్రూట్ లడ్డూస్ అయితే ఉన్నాయి ప్యాక్ చేసి. అలాగే అరిసెలున్నాయి, నువ్వుల లడ్డూలున్నాయి, రవ్వ లడ్డూలున్నాయి. ఇలా చాలా రకాల ఫుడ్ ఐటెమ్స్ అయితే మనకి ఇక్కడ అవైలబుల్‌గా ఉన్నాయి. ఇక్కడికి మార్నింగ్ టిఫిన్ చేయడానికొచ్చి ఇలాంటి ప్రొడక్ట్స్ తీసుకెళ్తారు. అలాగే వెజిటబుల్స్ కూడా పర్చేస్ చేసుకొనైతే వెళ్తారు చాలామంది. ఈ వారధి ఫార్మ్స్ ఫౌండర్ వచ్చేసి నేత్ర గారు. ఈరోజైతే నేత్ర గారు స్టోర్‌లో అయితే లేరు. ఇక్కడ చూస్తే మనకి జాగరీ అనైతే ఉంది. సో, దీన్నైతే నేను ఎప్పుడు చూడలేదు, తినలేదు. సో, ఇది ఏంటో మీరు కామెంట్ సెక్షన్‌లో అయితే చెప్పండి. అలాగే మనకి హనీ బాటిల్స్ అయితే ఉన్నాయి. కింద రకరకాల పొడులైతే ఉన్నాయి. అలాగే ఆయిల్స్ కూడా ఉన్నాయి. సో, మనకి ఇంట్లో కావాల్సిన గ్రోసరీ ఐటెమ్స్ అయితే అన్నీ ఉన్నాయి. అలాగే పప్పులు కూడా ఉన్నాయి. రకరకాల పప్పులైతే ఇక్కడ అవైలబుల్‌గా ఉన్నాయి. ఈ వారధి ఫార్మ్‌కి సంబంధించిన హనీ అయితే మనకు చాలా సార్లు వీడియోస్‌లో అయితే చూస్తాము. సో, ఇక్కడ అన్ని రకాల బాటిల్స్ అయితే ఉన్నాయి. మనకి రైస్‌లో కూడా చాలా వెరైటీస్ అయితే ఇక్కడ ఉంటాయి. వైట్ రైస్, బ్లాక్ రైస్ ఇలా చాలా వెరైటీస్ అయితే ఉంటాయి. అలాగే ఆయిల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ నెయ్యి బాటిల్స్ కూడా ఉన్నాయి. సో, ఇంట్లో కావాల్సిన గ్రోసరీ ఐటెమ్స్ అన్నీ ఇక్కడైతే అవైలబుల్‌గా ఉంటాయి. కంపేర్ టు బయట సూపర్ మార్కెట్‌లో కంపేర్ చేస్తే ఇక్కడ ప్రైజెస్ అయితే కొంచెం హై అయితే ఉంటాయి. మార్నింగ్ టిఫిన్స్ కోసం వచ్చిన వాళ్ళు, వెజిటబుల్స్ కోసం వచ్చిన వాళ్ళు ఈ ప్రొడక్ట్స్ చూసి డెఫినిట్‌గా పర్చేస్ చేస్తారు. ఇప్పుడైతే మనం టిఫిన్స్ ఎలా ఉంటాయో చూద్దాం పదండి. ఇక్కడైతే టిఫిన్స్‌కి సంబంధించిన ప్రైజెస్ అయితే ఈ బోర్డ్‌లో అయితే ఉంచారు. సో, అలాగే ఇక్కడ జ్యూసెస్ కూడా మనకి అవైలబుల్‌గా ఉంటాయి. ప్రైజెస్ కూడా కొంచెం రీజనబుల్‌గానే ఉన్నాయి. బయట మనము ఎలా తింటామో అలాగే ఇక్కడైతే ఉన్నాయి. బట్ ఇక్కడేంటంటే కొంచెం ఆర్గానిక్‌గా, కొంచెం హెల్తీ వైస్‌గా మనకైతే టిఫిన్స్ అయితే అవైలబుల్‌గా ఉంటాయి. ఇప్పుడైతే టిఫిన్ టేస్ట్ చేసి ఎలా ఉందో అయితే చెప్తాను. సో, నేనైతే నార్మల్ మసాలా దోస అయితే తీసుకున్నాను. ఇక్కడ రకరకాల దోసలైతే ఉంటాయి. మీరు ఏ దోసలైనా ట్రై చేయొచ్చు. టిఫిన్ విషయానికొస్తే టేస్ట్ అయితే చాలా బావుంది. చట్నీ కూడా చాలా బావుంది. ఇక్కడ చాలా రకాల ఐటెమ్స్ అయితే ఉన్నాయి. మీరొచ్చినప్పుడు వీటిని గూడా ట్రై చేయండి. ఇక్కడ కొంతమందిని గూడా అడిగాను మీకు టిఫిన్స్ ఎలా అనిపిచ్చాయి అనేసి. వాళ్ళు గూడా చాలా బావున్నాయి అనైతే చెప్పారు. సో, వేడి వేడిగా అయితే అన్నీ మనకైతే సర్వ్ చేస్తున్నారు. అండ్ క్లీనింగ్ విషయంలో కూడా చాలా కేరింగ్ అయితే తీసుకుంటున్నారు. ఓవరాల్‌గా వారధి ఫార్మ్స్‌లో అయితే టిఫిన్స్ అయితే చాలా బావున్నాయి. సో, మీరు కూడా ఒకసారి డెఫినిట్‌గా ట్రై చేయండి. ఈ చిన్న వీడియోని లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మీరు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళవుతారు. ఇలాంటి మంచి వీడియోస్‌తో మళ్ళీ మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు.